రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా సాగాయి. జీవితాంతం అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసిన మహనీయుని చిత్రపటానికి తెదేపా నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని ప్రకటించారు. పెద్దిరెడ్డి గారిని అగరబత్తి వెలిగించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. కృష్ణ గారు రండి సార్. అందరినీ నివాళులు అర్పించవలసిందిగా పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాం. అంబేద్కర్ ఆలోచించిన విధానాన్ని అమలు చేయడానికి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి కార్యకర్తగా జూన్ 2 నుంచి మాల మాదిగలు మహిళల చైతన్య యాత్ర ఈ రాష్ట్రంలో కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంబేద్కర్ కి ఘన నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఆయన విగ్రహం దగ్గర పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. తెలంగాణ సాధించడానికి అంబేద్కర్ చేసిన చిన్న రాష్ట్రాల సిద్ధాంతమే స్ఫూర్తినిచ్చిందని ఆమె అన్నారు. బాబాసాహెబ్ ఆశయాలు తూచా తప్పకుండా పాటిస్తూ దళిత అభ్యున్నతికి కృషి చేస్తామని కవిత తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి ఇవాళ హైదరాబాద్ లో మన ఆనవాయితీ ప్రకారం ట్యాంక్ బండ్ మీద ఉండేటటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి మరి పూలమాలతో సత్కరించుకోవడం జరిగింది. మనందరికీ గుర్తుంది, ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే దీక్షలు చేసినటువంటి పరిస్థితి నుండి ఇవాళ అడగకుండానే దళితుల ఆత్మగౌరవాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తుకు మన సీఎం గారు నిలబెట్టబోతా ఉన్నారు. మరి అటువంటి స్థితికి ఇవాళ తెలంగాణ చేరుకున్నదంటే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి చిరకాలం వర్ధిల్లుతుందనేటటువంటి విశ్వాసం నాకున్నది. మరి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా సంవత్సరం పొడవునా ఉత్సవాలు చేయడం కాదు, అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా భారతదేశ మహిళలను గౌరవిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈ సంవత్సరం ఆయనకు ఒక నివాళిలాగా మరి పార్లమెంట్ లో ప్రవేశపెట్టవలసిందిగా మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొడుగునా కూడా తెలంగాణ జాగృతి తరఫున మహిళల అభ్యున్నతి కోసం ప్రతి జిల్లాలో కూడా మేము ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఈ సంవత్సరం మొత్తం ఈ ఏప్రిల్ 14 నుండి వచ్చే ఏప్రిల్ 14 వరకు కూడా జాగృతి ఆధ్వర్యంలో సంవత్సరం పొడుగునా ముఖ్యంగా మహిళల అభ్యున్నతి కోసం జరిగేటటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం సాధించడానికి చిన్న రాష్ట్రాల స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారి యొక్క స్ఫూర్తి మరి చిరకాలం తెలంగాణలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాజ్యాంగ నిర్మాత యుగకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు ప్రముఖులు అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 125వ జయంతి సందర్భంగా అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించారు. నల్గొండ జిల్లా పెద్దగూర మండలం చెలకుర్తి గ్రామంలో గ్రామ రెవెన్యూ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా గ్రామ రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ నిరంజన్, గ్రామ సర్పంచ్ సీతారాం నాయక్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.